రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మా యొక్క స్తుతికి కారణభూతుడు నీవు. మా యొక్క ఉనికికి, మా ప్రభా, మా యొక్క పుట్టుకకు, ఏ సర్వలోకముని యొక్క ఉనికికి, అయా సృష్టికి, సమస్తమునకు నీవే కారణభూతుడు. నీకు వందనాలు, స్తోత్రములు. నీ జ్ఞానము చేత, నీ బలము చేత అయా ప్రతిదానిని మీరు నీ సంకల్పము చొప్పున నీ యొక్క చిత్తంలో జరిగిస్తూ ఉన్న గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రం. ఈరోజు మేము ఈ విధంగా కూడుకోవడం కూడా నీ యొక్క అనాది సంకల్పమే అని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నా. నీ సంకల్పాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో మేము నీవు ఆజ్ఞాపించినట్లుగా నీ యొక్క బలలో మేము పాలు పొందబోతుంటుండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడండి. అయా మీరు మాట్లాడినప్పుడు ఆ రోజు సృష్టి జరిగింది, నీ వాక్కులో శక్తి ఉందని మేము నమ్ముతున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడితే మాలో మా ప్రభా ఉన్నటువంటి మా తండ్రి మరి పాతవన్నీ గతించి సమస్తం నూతనమైనవిగా మారుతాయని మేము నమ్ముతున్నాం. మాలో మా ప్రభా నిరాకారముగా పనికి రాకుండా ఉన్నవన్నీ కూడా మా తండ్రి మరి శూన్యముగా ఉన్నవన్నీ కూడా మా తండ్రి మరి సమస్తము కూడా ఉపయోగకరంగా మారుతాయని మేము నమ్ముచున్నాం. ఈ మాటలో అంత శక్తి ఉంది, జీవం ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. అందుకని నీ మాట కోసం వేచి ఉన్నాం తండ్రి, సహాయం చేయండి, మాతో స్పష్టంగా మాట్లాడండి, నీ వెలుగును మాలో ఉదయింప చేయండి, నీ జీవవాక్కును మాకు దయచేయమని కోరుకొనుచు, నీ వాక్యమునకు ఆటంకంగా నిలబడినటువంటి సకల దురాత్మ చీకటి శక్తులను, పరిస్థితులను, స్థితిగతులను, విరోధమైనటువంటి వాక్యమునికి విరోధముగా ఉన్న ప్రతి విధమైన ఆలోచనలు, దురాలోచనలు యేసు నామములో బంధించి వేస్తూ ఉన్నాను. అయా నీ వాక్యమును మీరు హెచ్చించి గణపరిచి మహిమ పొందమని యేసు నామమున దీన మనసుతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం గత వారం నుంచి ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే బాహ్య సంబంధమైన క్రైస్తవ్యము, అంతరంగ సంబంధమైనటువంటి క్రైస్తవ్యాన్ని ధ్యానం చేస్తున్నాం. వీళ్ళరా రోమా పత్రికలో 2వ అధ్యాయంలో 28వ వచనం 29వ వచనంలో ఆ వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది ఏంటో చూద్దాం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగున్నది కాదు అన్నాడు. యూదుడు అనే ఒక వ్యక్తిని మనం దేన్ని బట్టి పిలుస్తామంటే సున్నతి వలన, సున్నతి జరగడం వలన అతన్ని యూదుడుగా మనం ఎంచుతాం. 26వ వచనంలో మనం చూస్తే, సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిలా అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా అని చూస్తూ ఉన్నాం. సున్నతిని గురించి మాట్లాడుతూ యూదుని సంబోధిస్తూ ఉన్నాడు. మరి సున్నతి ఉంటే అతడు యూదుడు అని పేరు పెట్టేస్తాం, సున్నతి లేకపోతే అతడు యూదుడు కాదు అంటాం. అలాగే ఈ యొక్క దినాల్లో క్రైస్తవుడు అనే దానికి గుర్తు ఏంటంటే బాప్తిస్మం. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందంగానే క్రైస్తవుడు అయిపోతాడా? ఒక వ్యక్తి సున్నతి పొందంగానే యూదుడు అయిపోతాడా అంటే లేఖనం ఏం సెలవిస్తుందంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అని మాట్లాడుతుంది. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయేలులో యూదులు చాలామంది కూడా దేవుడు సున్నతి చేయించుకోమన్నాడు కదా, కాబట్టి మేము సున్నతి చేయించుకోవాలా, తప్పదు అని చెప్పి సున్నతి చేయించుకునేవారు. అటు వారిని గురించి దేవుడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం 26వ వచనంలో చూడండి దయచేసి. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇజ్రాయేలీయులందరూ
హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు అని మాట్లాడుతున్నాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే హృదయమందు సున్నతి అని సెలవిస్తూ ఉన్నాడు ఆయన. హృదయమందు సున్నతి లేని వారు ఇశ్రాయేలీయులు అంటున్నారు. నువ్వు చెప్పావు కదా ప్రభువా సున్నతి పొందాలని, లేకపోతే నీ యొక్క జనాంగంలో నుంచి నన్ను కొట్టివేస్తా అన్నావు కదా, ఇదిగో నేను సున్నతి చేస్తున్నాను నా పిల్లలకు, ఇదిగో నేను సున్నతి పొందానని సున్నతి పొందుతున్నారు. అది దేవుడు చూశాడు. అది సున్నతే కాదు, హృదయంలో సున్నతి పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ్యం అనేది బాహ్యానికి కనబడేది కాదు. చాలామంది ఈ దినాల్లో వారి చిన్నపిల్లలను తీసుకెళ్ళి మరి బాప్తిసం ఇస్తూ ఉన్నారు. అదొక ఆచారం, ఖచ్చితంగా పాటించాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. అది బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మము. అంతరంగంలో వాడు నిజంగా మరణము, పాతిపెట్టబడడం, పునరుద్ధానం అనే అనుభవం కలిగిన వాడంటే కాదు. కానీ బాప్తిసం పొందాడంటే పొందాడు. ఇలాంటి బాప్తిసం అసలు దేవుని దృష్టిలో బాప్తిస్మే కాదు అంటున్నాడు ఆయన. అంతరంగమందు పొందాలి. ఈరోజు ప్రభు బలలో పాలు పొందడానికి కూడుకున్నాం. దేవుడు తీర్పు తీర్చేదే దినం ఏంటంటే ప్రభు బలలో పాలు పొందే దినం. ప్రభు బల బంధు మనం పాలు పొందకముందు దేవుడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు అంతా దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లోకి వచ్చాం, లైట్లన్నీ ఆఫ్ అయిపోయి ఉన్నాయి, బయటికి వెళ్ళి వచ్చాం, లైట్ వేస్తాం. లైట్ వేయంగానే అంతవరకు కనబడనివన్నీ కూడా కనబడతాయి. దేవుడు అన్నాడు నేను వెలుగునన్నాడు. నిజంగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, యథార్థంగా ప్రార్థన చేస్తున్న వాడమైతే, మనం యథార్థంగా దేవుని సన్నిధిలో నిజంగా మనం కూడుకున్న వారమైతే దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినాడంటే అది వెలుగు. దేవుడు వచ్చాడంటే మనలో కనబడినటువంటి అంతరంగంలో ఉన్న విషయాలన్నీ కూడా బట్టబయలైపోతాయి. పోయిన వారం మనం ధ్యానం చేసాం. దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే మరి రహస్యములను దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు, హృదయ ఆలోచనలను దేవుడు బయలుపరుస్తాడన్న మాట మనం ధ్యానం చేసాం కదా. ఎక్కడది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగులోని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుడు చూసేది ఏంటంటే, దేవుడు తీర్పు తీర్చేది దేన్ని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తాడంటే బాహ్యమునకు మనం చేసేటువంటి ప్రార్థనలను ఆధారం చేసుకోడు, బాహ్యమునకు నేను చేసే వాక్యోపదేశాన్ని ఆధారం చేసుకోడు, బాహ్యమునకు మనం క్రైస్తవులంగా గుర్తుగా ఉన్నటువంటి పనులన్నీ మనం చేసే వాటిని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. దేవుడు అంతరంగమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. హృదయ ఆలోచనను బట్టి, అంతరంగాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే అంతరంగములో సత్యము కోరుకునేవాడు దేవుడు అని మనం చూసాం కదా. ఇక కీర్తనలు 51:6 చూడండి. కీర్తనలు 51:6 అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతరంగములో యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నిజంగా అంతరంగమందు మనం క్రైస్తవులం అయితే మన అంతరంగంలో ఏం కనబడుతుంది? సత్యం కనబడుతుంది. అంతరంగంలో సత్యమై ఉన్న యేసు కనబడతాడు, సత్యమై ఉన్న వాక్యం కనబడుతుంది. అంతరంగమందు సత్యమును కోరుచున్నావు అని దేవుని వాక్యం సెలవు. అంతరంగమందు మనము క్రైస్తవులమైన, అంతరంగమందు మనలో క్రీస్తునాథుడు ఉన్నప్పుడు అప్పుడు మనము యూదులము, అనగా ఈ నూతన నిబంధనలో మనం అప్పుడు క్రైస్తవులము. అప్పుడు మనం నూతన నిబంధనలోని ఇజ్రాయేలుగా దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. అంతరంగము చాలా ఇంపార్టెంట్. చూడండి, లూకాసు సువార్త 11వ అధ్యాయము, లూకాసు సువార్త 11వ అధ్యాయము 38వ వచనం చూడండి దయచేసి. వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నదని మాట్లాడుతున్నాడు. పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే, మరి ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే బాహ్యానికి గమనించే వాళ్ళం,
దశంభాగం ఇచ్చావా? దశంభాగం అంటే ఆ దినాల్లో ఏంటి, క్యాష్ కాదు, అప్పుడంతా గూడ్స్ ఉండేటివి, వస్తువులు ఉండేటివి. అవన్నీ తెచ్చి పెట్టామంటే రైట్, దేవుని ఆజ్ఞను పాటించాను నేను, అయిపోయింది. కానీ ఈ దినాల్లో నూతన నిబంధనలో దేవుడు ఆ విధంగా మన దగ్గర నుంచి కానుకలను దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు ఏమన్నాడు కొరింథీ పత్రికలో, మీరు సనుగు కొనకయు బలవంతముగా కాకయు మీ హృదయంలో మీరు నిశ్చయించుకొనిన ప్రకారము దేవునికి ఇవ్వలేను. దశంభాగం నేను 10% తీసుకొని 90% దేవునికి ఇచ్చిన హృదయంలో నేను సనుక్కుంటూ బలవంతంగా ఇచ్చాను, ఆ దశంభాగం ఇచ్చినట్లే కాదంటాడు దేవుడు. దేవుడు చూసేది ఏంటంటే బాహ్యమునకు మనం క్రైస్తవులుగా ఉండడం కాదు చూసేది, అంతరంగమందు క్రైస్తవులు ఉండే చూస్తున్నాడు. అంతరంగమందు మన సమర్పణ దేవుడు చూస్తున్నాడు. అంతరంగమందు మనం ఎలా ఉన్నాం. పైకి మీరు పళ్ళ్యాన్ని వెలుపల మీరు శుద్ధి చేస్తున్నారు బాబు, వెలుపలగా చేయాల్సింది లోపల చేయండి శుద్ధి అని చెప్తున్నాడు ఆయన వారికి. లోపల ఉంది దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది అని మాట్లాడుతున్నాడు. పైకి మనం ఎంత క్రైస్తవులుగా కనబడినా జనములు మనల్ని మెచ్చుకోగలరేమో కానీ బాహ్యమునకు మనం క్రైస్తవ కనపడినప్పుడు దేవుని నుండి మనకు మెప్పు కలగాలంటే అంతరంగమందు మనం యూదులంగా ఉండాలి. దేవుడు చూసే అంతరంగం చూడారా. అందుకే అన్నాడు రోమా పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో చివరి లైన్లో మాట్లాడుతున్నాడు ఆయన. రోమా 2:29 మన మూల వాక్యంలో, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. బాహ్యమునకు నేను క్రైస్తవుడిగా జీవించాను అనుకోండి, అప్పుడు మనుషుల వలన నాకు మెప్పు కలుగుతుంది. కానీ అంతరంగమందు ఆంతర్యమున నేను క్రైస్తవునిగా జీవిస్తే దేవుని నుండి నాకు మెప్పు కలుగుతుంది. నేటి క్రైస్తవ లోకంలో విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, బాహ్యమునకు క్రైస్తవుడను, బాహ్యమునకు మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకుంటే నేను కరెక్ట్గా జీవిస్తున్నట్లే ఈ రకమైనటువంటి బోధకులు, ఈ రకమైనటువంటి క్రైస్తవులు తయారయ్యారు. బాహ్యమునకు క్రైస్తవ్యం అనేది దేవుని క్రైస్తవం కిందకి లెక్క కట్టదు. బాహ్యమునకు మనం జీవించే జీవితం అసలు క్రైస్తవ్యమే కాదు. స్పిరిచువల్ లైఫ్ అనేది ఏంటంటే అది ఇంటర్నల్ లైఫ్. లోపల అంతరంగంలో మనం జీవించవచ్చు, అంతరంగమందు మనం జీవించవచ్చు. అంతరింద్రియములు అంటాడు మరొక చోట. ఈ అంతరంగం గురించి మాట్లాడుతూ మరొక చోట దీన్ని అంతరింద్రియములు అన్నాడు. ప్రియులరా, అంతరంగం అంటే ఏమిటి? అంతరంగం అంటే ఏమిటో చూద్దాం మనం ఇప్పుడు. దయచేసి కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన మొదటి వచనం చూడండి. 103వ కీర్తన మొదటి, ఇది ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం మనం. 103వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా. అంతరంగముననున్న ఏముందంట? అంతరంగముననున్న సమస్తమా అంటున్నా. అంటే చాలా ఏదో ఉన్నాయి అంతరంగంలో. అంతరంగమున మనము క్రైస్తవులంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అంతరంగములో క్రైస్తవులం అంటే ఏంటనే ధ్యానం చేయబోతున్నాం. చదవండి దయచేసి 103 Psalms and first verse. ఎస్, అండ్ ఆల్ దట్ ఇట్ ఈస్ ఇన్ మీ అన్నాడు. అంటే నా లోపల ఆల్ దట్ అంటే ఏమున్నాయి? అంతరంగంలో క్రైస్తవునిగా దేవుడు కోరుకుంటున్నాడు అన్నాం కదా. అంతరంగంలో ఏమున్నాయి? నా అంతరంగంలో ఉన్న సమస్తమా అన్నాడు. అంతరంగంలో ఏమున్నాయి చూద్దాం. మన శరీరాన్ని దేవుడు ఎలా చేశాడంటే పంచ జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదా. ఏంటివి అవి? కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మము. అయితే పంచకర్మేంద్రియములు పాయువు, ఉపస్థు, చేతులు, కాళ్ళు, నాలుక. వినరా? అలాగే అంతరింద్రియములు అనేటివి ఉన్నాయి. ఇదే అంతరంగంలో ఉన్న సమస్తం అన్నమాట. అంతరంగము లోపల ఏమున్నంటే అంతరింద్రియములు అంటే లోపల ఉన్న ఇంద్రియములు అని. లోపల ఉన్న ఇంద్రియములు ఏమిటి అనేది ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు అంశం అది. అంతరంగములో మనం పరిశుద్ధులంగా, అంతరంగములో మనం క్రైస్తవులుగా జీవించడం అంటే ఏంటి అసలు? అంతరంగమందు యూదుడుగా ఉండడం అంటే ఏంది అసలు అనేది మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. చూడండి 139వ కీర్తన 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి,
చాలమ్మా ఇంగ్లీష్లో చదవండి. 139:13. ఇన్వర్డ్ పార్ట్స్, మన లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఏంటివి, దాన్ని దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. అక్కడ క్రైస్తవులో ఉండాలో మనం అంటున్నాడు. అది ఏంటనేది మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అంతరింద్రియంలో మొట్టమొదటిది ఏంటంటే మైండ్, మనస్సు. దిస్ ఈజ్ ద ఆర్గన్ ఆఫ్ థాట్. ఈ అవయవము, ఈ మనస్సు, మైండ్ అనేది ఆలోచనలు వచ్చేటువంటి ఆర్గన్ అన్నమాట, ఒక అవయవము. అక్కడి నుంచి ఆలోచనలు వస్తాయి. సో అంతరంగములో నువ్వు యూదుడుగా ఉండు, అంతరంగంలో క్రైస్తవుడుగా ఉండు అంటే అంతరంగమును దేవుడు మరి పరీక్షించేవాడు, అంతరింద్రియములను పరిశోధించువాడని దేవునికి పేరు కదా. మన అంతరింద్రియంలో ఏం పరీక్షిస్తాడు దేవుడు ఉంటే ఖచ్చితంగా మొట్టమొదట చేసేది ఏంటంటే, లైట్ వేయంగానే లోపల ఉన్నటువన్నీ ఎలా కనబడతాయో ఆ విధంగా దేవుడు రాగానే మన లోపల అంతరింద్రియంలో మనం ఏమై ఉన్నాం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతరింద్రియంలో మన మనస్సు ఉంది, ఆ మనస్సులో ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మరి దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడై ఉన్నాడు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చి పరీక్షించుకొని ఆలోచనలు మనం మరి విమర్శించుకొని మనల్ని మనమే ప్రభు బల్లలో పాలు పొందితే తీర్పు దినాన దేవుడు వాటిని మళ్ళీ తీసుకురాడు లెక్కలోని, కానీ మనకు తెలుసు. పిల్లరా, దేవుడు విమర్శించేటువంటి వాడే ఉన్నాడు. విమర్శ దినం అనేది ఒకటి ఉంది. అయితే ప్రభువు బల్లలో మనం విమర్శించుకునేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడంతా మనం విమర్శించుకునేటప్పుడు దేవుడు దేన్ని బట్టి మనల్ని విమర్శిస్తాడంటే, బాహ్యమునకు మనం చేసేటువంటి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చడు. అంతరంగములో మనం ఏమై ఉన్నామో దాన్ని వెలికి తీసి బయలుపరిచి దాన్ని దేవుడు తీర్పు తీర్చి పరీక్షించి విమర్శించే వాడై ఉన్నాడు. అంతరింద్రియంలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనస్సు. ఆ మనస్సు, మైండ్ను దేవుడు పరీక్షిస్తాడు. ఆ మనస్సులో ఉన్నట్టు ఏంటి అంటే థాట్స్. చూడండి పిల్లలు, ఆదికాండం 3వ అధ్యాయము దేవుడి యొక్క విమర్శన, తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఆదామును విమర్శిస్తూ ఉన్నాడు, ఆదామును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి, 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని, అది మొట్టమొదటి ప్రశ్న. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని మనం చేసే వాటిని అన్నిటిని మన అంతరింద్రియములను ప్రశ్నించేవాడై ఉన్నాడు. అంతరింద్రియంలో ఉన్న మనస్సును ప్రశ్నించేవాడై ఉన్నాడు. అంతరింద్రియంలో సాగుతున్నటువంటి ఆలోచనలు దేవుడు ప్రశ్నించేవాడై ఉన్నాడు. ఏమంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే దేవునికి తెలియదు ఆదాం ఎక్కడ ఉండేది, దేవునికి తెలుసు. దేవుడు అడుగుతున్న విషయం ఏంటంటే, ఆదామా నీవు ఎక్కడున్నావు అంటే అర్థం ఏంటంటే, కొంతమంది అంటారు కదా బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్, అంటే మైండ్ లేదు. మైండ్ ఎక్కడుంది? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదామా నీ మనసు ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఆదాము తన పాదములతో నడుచుకుంటూ వెళ్ళి చెట్ల చాటున దాక్కున్నాడు. బాహ్యానికి కనబడేది ఏదంటే శరీరంలో ఉన్న పాదాలు నడుచుకుంటూ వెళ్ళి చెట్ల చాటున దాక్కోవడం కనబడుతుంది. కానీ అంతరంగంలో క్రైస్తవులుగా ఉన్నామను, అంతరంగంలో కూడా కొన్ని నడిచే పాదాలు ఉన్నాయి. అంతరంగంలో నడిచే పాదాలు ఏంటంటే మన మనస్సును నడిపిస్తుంది. మనస్సుకున్న పాదములు ఏంటంటే ఆలోచనలనే పాదం చేత పాదాలు నడుచుకుంటూ మనస్సును ఎక్కడో తిప్పుకుంటూ వస్తుంది అన్నమాట. దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, వాట్ ఈజ్ యువర్ మైండ్, వేర్ ఆర్ యు మ్యాన్, మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్. పోయిన వారం అంతా నీ ఆలోచనలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాయి, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాయి నీ ఆలోచనలన్నీ. కొంతమంది ఎప్పుడు పని మీద ఆలోచనలు ఉంటాయి, పని మీద ఆలోచనలు అక్కడ తిరుగుతూ ఉంటుంది. బాడీ ఎక్కడో ఉంటుంది, ఆలోచన అంతా పని మీద ఉంటుంది. కొంతమంది ఆలోచనలు శరీరేచ్ఛల మీద తిరుగుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా మన ఆలోచనలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, అందుకే అడుగుతున్నాడు, ఎక్కడున్నావు నువ్వు, వేర్ ఆర్ యు, నీ మనస్సులో నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఆదామును. ఆదాము మనస్సు ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు భార్య దగ్గర ఉంది. అదే అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని అన్నాడు. చాలు. ఆయన పండు తినడానికి గల కారణం ఏంటంటే, ఆయన అంతవరకు ఎక్కడున్నాడంటే ఆయన మనస్సు ఆలోచనలన్నీ కూడా దేని మీద కేంద్రీకృతమై ఉండేవి అంటే దేవుని మీద కేంద్రీకృతమై ఉండేవి. అందువలన అతను పండు తీసుకొని తినలేదు. ఎప్పుడైతే ఆయన మనస్సు
ఆయన మనస్సు భార్య వైపు తిరిగిందో బాడీ ఏమో ఇలాగే ఉంటాడు అనమాట, దేవుని వైపు చూస్తూ. కానీ భార్య వెనక్కి తిరిగింది కాబట్టి మనస్సు వెనక్కి తిరుగుతుంది. మనస్సులో ఆదాము, బాహ్యమునకేమో దేవుని వైపు ఉన్నాడు, అంతరంగమేమో ఎవరి వైపు తిరిగింది? అంతరంగం భార్య వైపు తిరిగింది. అందుకే పాపం చేశాడు. అడుగుతున్నాడు, వేర్ ఈజ్ యువర్ మైండ్? నీ అంతరంగంలో నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ ఆదామా అని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని ఆ ప్రశ్న వేస్తున్నాడు. మన ఆలోచనలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? బైబిల్ గ్రంథం అనేది ఒక విశాల స్థలం, ఒక స్థిరమైన స్థలం, ఒక గట్టి స్థలం. అది ఆ బైబిల్ గ్రంథం అనేటువంటి ఈ భూమిలో మన మనస్సులో ఉన్న ఆలోచనలు అనే పాదములు తిరుగుతూ ఉండాలి, బైబిల్లో తిరుగుతూ ఉండాలి, దేవుని వైపు తిరుగుతూ ఉండాలి. అప్పుడే మనం స్థిరంగా ఉండగలం, అప్పుడే మనము పడిపోకుండా జాగ్రత్తగా చక్కగా బ్రతకగలం. వేర్ ఆర్ యూ యాడమ్? ఎక్కడున్నావు నువ్వు అని దేవుడు నన్ను అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. అంతరంగమందు క్రైస్తవం అంటే మన మనసులో ఉన్న ఆలోచనలను మనం విమర్శించుకొని పరీక్షించుకొని అవి దేవుని వాక్యంలో తిరుగుతున్నాయా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మన మనస్సు దేవుని పట్ల కేంద్రీకృతమై ఉందా లేదా అనేది మన కొంతమందికి ఎప్పుడు భారీ ఆలోచన, వాడు కొత్తగా పెళ్ళైనా అట్లే ఉంటాడు, 10 ఏళ్ళైనా అలాగే ఉంటాడు, 20 ఏళ్ళైనా కూడా అలాగే. కొంతమందికి ఎప్పుడు వాళ్ళ కుమార్తె మీదే ఉంటుంది. ఒక ఆయన ఈ మధ్య కుమార్తె చచ్చిపోతే ఆయన చనిపోయినాడు. మనసంతా ఎవరి మీద ఉంది? కుమార్తె మీద ఉంది. ఆయన చనిపోయింది, ఆయన చనిపోయినాడు. ఇంకా ఆయన అనుకున్న ఇదేం ప్రేమరా బాబా లేరా? వేర్ ఆర్ యూ మ్యాన్? నువ్వు ఎక్కడున్నావంటే ఆయన బాడీ అంతా పనుల్లో ఉంది, ఆయన మనసంతా కుమార్తె మీద ఉంది. మనల్ని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు ప్రశ్న, ఎక్కడ సంచరిస్తా వచ్చావు నువ్వు? మన మనసులో ఉన్న ఆలోచనలు అనే పాదాలకు ఏమేం మలినం అంటించుకొని వచ్చాం మనం దేవుని సన్నిధానానికి. దేవుని పాదాలు ఎలాగున్నాయి చూద్దామా? చూడండి దయచేసి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన పాదములు, కొలిమి అంటే ఏంటి? అగ్ని కణములు ఉంటాయి కదా, కొలిములుగా. కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజిని, అపరంజితో సమానమై ఉండను. అపరంజి అంటే బంగారం, మేలిమి బంగారం అన్నమాట. అంటే మస్టు లేనిది అని. దేవునికి ఏదైనా మురికి అంటిద్దాం అనుకుంటే మురికి అంటుకోదు ఆయన. మన పాదాలు ఎలాగున్నాయి? మన పాదాలు ఎక్కడెక్కడ తిరిగాయి? మన మనస్సులోని ఆలోచనలు ఎక్కడగా, మన ఆలోచనలు ఎంత మురికి పట్టాయి, ఎంత దుష్ట ఆలోచనలు ఉన్నాయి, ఎంత మురికి ఆలోచనలు ఉన్నాయి, ఎంత పాప సంబంధమైన ఆలోచనలుగా మారాయి. మన ఆలోచనను ఈజీగా మురికి అంటుకుంటుందా? చెడు ఆలోచనలుగా మారిపోతున్నాయి మన ఆలోచనలు త్వరగా. దేవుని పాదములు అలా లేవే. మనం నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే, మనం నిజంగా దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటే, దేవుని సన్నిధిలో యథార్థంగా మనం పరీక్షించుకుంటే, దేవుని పాదములు మన మధ్యలో ఉంటే మనలో ఉన్న మురికి వెళ్ళిపోవాలి. మన జీవితం ఎలాగుంది? మనం ఎక్కడన్నా ఉంటే అక్కడ మురికి వెళ్ళిపోతుందా? మురికి ఎక్కువ అయిపోతుందా? మనం మాట్లాడితే మన మాటల్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అగ్ని మరి ఇతరులో ఉన్నటువంటి మురికి తీసివేస్తుందా, లేకపోతే మన మాటలే ఇంకా మురికి ఎక్కువ చేస్తున్నాయా? ఎలా ఉంది మన జీవితం? పరీక్ష. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు పరీక్షించి విమర్శించి అడుగుతూ ఉన్నాయి. ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి? మేలిమి బంగారం లాగున్నాయా? దేవుని పాదములు లెక్క మన ఆలోచనలు ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని. యోహాను 13:10 పాదములను తప్ప మరేమీ కడుగుకొన. దేవుని సన్నిధానంకు మనకు వచ్చినప్పుడు దేవుడు మన పాదములను చూసేవాడే ఉన్నాడు. దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడే ఉన్నాడు. అంతరంగానికి పాదములు ఉన్నాయి, అంతరంగంలో ఉన్న ఆలోచనలు చూసేవాడే ఉన్నాడు. ఆ ఆలోచనలకు ఎక్కడైనా మురికి అంటుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కడిగేవాడే ఉన్నాడు, వాటిని శుభ్రం చేసేవాడు. అందుకే అడుగుతున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఎందుకు అడగాలి? డైరెక్ట్గా కడగచ్చు కదా అంటే అలా చేయడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మనము మన కాళ్ళకు, మన మనస్సుకు
మన ఆలోచనలకు మురికి అంటుకున్నది, ఇది మురికి అని మనం గ్రహించి, ఈ మురికి నాకు ఇష్టం లేదు అని మనం ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో అడగాలని దేవుడు మనల్ని ప్రశ్నించేవాడయ్యాడు. ఆయన ఏం చేయడు, అది ఆయన తత్వం కాదండి. ఆయన మనస్తత్వం వేరు. ఆయన ఎలాగంటే మురికితో అలాగే ఉండడం ఇష్టం లేదు. నా పిల్లలు మురికితో వచ్చారనుకోండి, బురదలోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చారనుకోండి, ఆ బురదంతా పూసుకొని వాళ్ళకి అంటుకునింది అనుకోండి, తల్లిదండ్రులు చూసి చూడనట్లు ఉంటారా? ఉండనిలే, బురద ఉంటే ఉండిలే, మంచిదేలే అని, అదేదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మురికి మంచిది అని. అలా ఉంటామా మనము? ఉండవు. దగ్గర తీసుకుంటా, ఏంట్రా మురికి, ఎక్కడ పడ్డావరా, ఎందుకు వెళ్ళావరా, ఎందుకు అంటించుకున్నావరా, ఆస్థలంలో ఎందుకు తిరిగావరా, 10 మాటలు అరుస్తాం అన్నీ. దేవుడు కూడా అంతే. మన ఆలోచనలో మురికి అంటించుకొని మనం దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి వస్తే దేవుడు ఊరుకొని ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే మన పిల్లోడిని తీసుకెళ్ళి కొట్టి తిట్టి అరిసి ఇవన్నీ కడుగుతాం. దేవుడు అలా కొట్టి అరిసి తిట్టి బలవంతంగా కడిగేవాడు కాదు. చెప్తాడు, అరే మురికి అంటిందిరా, నీకు కనబడట్లేదు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, అన్ని మురికి మురికి ఆలోచనలు అన్ని లోపలికి వచ్చేసి, కడగనా కడుగును ఆయన అంటే కడుగుతాడు. అది ఆయన పద్ధతి, అది ఆయన మనస్తత్వము. ఆయన తత్వాన్ని ఎరిగినటువంటి వారమే, ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారమై మనం ప్రవర్తించాలి పిల్లలు. అంతటితో వదిలిపెట్టలేదు ఆదామును. ఏమన్నాడమ్మా? 10వ వచనంలో ఆదాము రిప్లై ఇస్తాడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటినా నేను. అందుకు ఆయన 2వ ప్రశ్న, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఏమైపోయినాడు ఆదాము? దిగంబరి అయిపోయినాడు. అంటే అంతకుముందు దిగంబరి అని ఎలా తెలుసుకోలేదు ఆయన? ఎందుకు తెలుసుకోలేదు అంతకుముందు? ఆయనకేమైనా వస్త్రాలు ఉన్నాయా? అప్పుడు ఉంటేనే కదా తెలియదు. ఆయనకున్న వస్త్రాలు ఏంటంటే మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఆదాము మోషే దేవుని సన్నిధికి వెళ్ళి 40 రాత్రి పగలు దేవునితో గడిపినప్పుడు ఆయన ముఖము తేజస్సుతో నిండిపోయింది. వీళ్ళు దేవునితో ప్రతిరోజు గడుపుతున్నారు. ఒక దైవజనుడు అంటాడు, పాపం చేయకముందు 100 సంవత్సరాలు దేవునితో సహవాసము చేశారని. 40 రోజులకే ముఖం అంత కాంతి వస్తే 100 ఏండ్లు దేవునితో కలిసి తిరిగి దేవునితో మాట్లాడుతూ సహవాసం చేస్తే ఎంత వెలుగు ఉంటుంది వాళ్ళకు? ఇప్పుడు లేదా వెలుగు, వెళ్ళిపోయింది వెలుగు. అందుకు అడుగుతున్నాడు అనమాట, నీ పరిస్థితి ఎలా మారిందో నీకు అర్థమవుతుందా అని ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పడానికే నీకు దిగంబరి అని ఎలా చేసింది నీకు అని అడుగుతున్నాడు. అంతే, ఆయనకు తెలియక కాదు ఎలా అయ్యాడో దిగంబరి అని దేవుడికి. నీ పరిస్థితి అంతకు ముందు ఏంటి, ఇప్పుడేంటి, అది ఎందుకైంది ఆ విధంగా అనేది ఇప్పటికైనా అర్థమవుతుంది ఆదాము అని ఆదాముకు పశ్చాత్తాపం కలిగించేటట్లుగా, ఆదాముకు తన తప్పు తాను తెలుసుకునేటట్లుగా దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు. ఆదాము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రశ్నలు వేస్తాడు. దిగంబరంగా మారడం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన మహిమను మనం కోల్పోవడం అని అర్థం. దేవుడు మనకు కొన్ని వస్త్రాలు ఇస్తాడండి. మన అంతరంగానికి వస్త్రాలు ఉన్నాయి. దేవుడు అంతరంగమందు క్రైస్తవులు మీరు కావాలన్నాడు కదా. అంతరంగమందు మనం దేవుని పిల్లలం అవుతాం. అంతరంగమందు దేవుని పిల్లలం అయినప్పుడు దేవుడు కొన్ని వస్త్రాలు తొడుగుతాడు మనకు. ఆ వస్త్రాలు మహిమ వస్త్రాలు. ఆ మహిమ వస్త్రాలు మనము కోల్పోయే అవకాశం ఉంది. ఎప్పుడంటే పాపము చేసినప్పుడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. మహిమ అనేది మనకు వస్తుంది. చూడండి, మనకు వచ్చేటువంటి మహిమ వస్త్రం ఏంటో చూద్దాం ఒకసారి. మనం కోల్పోయేటువంటి మహిమ వస్త్రం ఏందో చూద్దాం. మన అంతరింద్రియములలో మనం పాపం చేసినప్పుడు మనం కోల్పోయేటువంటి వస్త్రం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. మనం కోల్పోయేటువంటి మహిమ వస్త్రం ఏదో అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు
దేవుణ్ణి నమ్మినప్పుడు కలిగే ఫలం అంటున్నాడు అక్కడ. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును అద్దిగదిగడ మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనంద. అది వస్త్రం, మహిమ వస్త్రం. ఆ సంతోషం ఏం సంతోషం అంటమ్మా? ఏం సంతోషం అంటది? మహిమాయుక్తమునైనా. ఇప్పుడు ఆదాముకు ఈ వస్త్రం లేదు, దిగంబరైపోయాడు. వై? వాట్ ఈస్ ద రీజన్? ఆదామా ఎందుకనో దిగంబరిగా అయిపోయాయి, ఎట్లా తెలిసింది నీకు ఆదామా అని అడుగుతున్నాడు. తెలుసుకుంటున్నావా ఆదామా నువ్వు ఏం కోల్పోయావో అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఏం వస్త్రం కోల్పోయావో పాపం చేయడం బట్టి నీకు అర్థమవుతుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. దేవుడి దగ్గరికి వస్తే రానాయన, నా బిడ్డవు గదు, నా కన్నగదు, నా తల్లి గదు, నా బంగారు గదు అని లాలించేవాడు మాత్రమే దేవుడు అని అందరికీ తెలుసు. బైబిల్లో ఉన్న దేవుడు అలాంటి వాడు మాత్రమే కాదు. దేవుడు మనల్ని పరీక్షించి విమర్శించేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవునికి ఒక పేరు ఏంటంటే విమర్శించువాడు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలన్నాడు? మనం మొదటి కొరింథీ 11వ అధ్యాయం చూసాం కదా. ఏమా మనల్ని మనము విమర్శించుకుని ఎడల తీర్పు పొందక అంటే మనం విమర్శించుకునేటప్పుడు ఏం విమర్శించుకుంటాం? బయటికి కనపడేటివి మాత్రమే మనకు కనపడతాయి. బయట ఏమేం చేసాం అవే కనపడతాయి. బాహ్యమునకు కనిపించేవి మాత్రమే విమర్శించుకుంటాం. అంతరంగం మనకేం తెలుసు? మన అంతరంగం మనకే కనపడదు. అందుకే పౌలు అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కనబడలేదు, నన్ను విమర్శించేవాడు ప్రభువు. విమర్శిస్తే అంతరంగంలో ఏం మురికిందో బయటపడుతుంది. ఆదామును విమర్శిస్తున్నాడు ప్రభు. వాట్ హ్యాపెండ్ మై డియర్ సన్? ఆదామే తెలుసుకునేలా చేస్తున్నాడు. ప్రశ్నించడం ద్వారా ఆదామే తనంతకు తానుగానే తన స్థితి ఏంటో తెలుసుకునేలా చేస్తున్నాడు. అవ్వను వదిలిపెట్టాడా? అవ్వను వదిలిపెట్టలేదు. 13వ వచనంలో ఆదికాండం 3:13లో అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి? నీవు చేసినది ఏమిటి? మన క్రియలను దేవుడు పరీక్షించి విమర్శించేవాడై ఉన్నాడు. క్రియలు అనేటివి బయటికి కనబడేటి కదా బ్రదర్. మీరేమన్నారు ఇప్పుడు? బయటికి మనము క్రైస్తవులం కాదు, అంతరంగమందు మనము క్రైస్తవులుగా ఉండాలన్నారు కదా. మరి ఇక్కడ ఆయన నీవు చేసినది ఏమిటి అంటే చేసేటివి కూడా దేవుడు విమర్శిస్తున్నాడు. దారి తప్పలేదు. నేను ప్రసంగంలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనంలో మనం క్రియలు ఎక్కడ క్రియలు చేస్తున్నాం కనుక వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, అది అంతరంగం, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. ఇక్కడ హృదయంలో చేసే వ్యభిచారము బయటికి కనబడేదా కనబడనిదా? అది దేవుడు చూసేది అన్నాడు. నేను అంతరంగం కావాలి దేవునికి. అంతరంగంలో మనము వ్యభిచారం చేయకుండా ఉండే వారంగా ఉండాలని. అంతవరకు ఏమనుకున్నారంటే అందరూ చేస్తేనే వ్యభిచారం అనుకున్నారు. యేసయ్య వచ్చిన తర్వాత బాబు బయటికి కనబడేది కాదు నాయన, లోపల ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. చూసావా హృదయంలో? అది చూస్తాడు దేవుడు. అక్కడ నువ్వు చేసినది ఏమిటి అని అడుగుతున్నాడంటే, నేనేం చేశాను ప్రభా? ఇంకా చేయలేదు నేను వ్యభిచారం అంటే. రే, నువ్వు వ్యభిచారం బయటికి కనబడేటట్టు చేస్తేనే వ్యభిచారం అనుకుంటావా? అంతరంగంలో చేసావురా నువ్వు వ్యభిచారం అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఇదేం తీర్పు ప్రభు అంటే, అవును మరి తెలీదా నీకు? నూతన నిబంధన గురించి తెలీదా? నేను వచ్చిన తర్వాత నిబంధన ఇది కొత్త నిబంధన అన్నాను కదా. ఇప్పుడున్నటువంటి నిబంధన ఏంటంటే
నువ్వు చేయకపోయినా హృదయంలో నువ్వు మోహించినట్లయితే చేసినట్లేరా. నువ్వు చేసినది ఏమిటి అని అవ్వని అడిగినట్లు ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏం చేసావు నువ్వు హృదయంలో? ఏమేం చేసావు నువ్వు హృదయంలో? మన హృదయంలో మనం చేసిన పాపాలన్నింటి గురించి దేవుడు లెక్క అడుగుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలననైనది నీ సంతాన మనబడునని ఎవనితో చెప్పబడను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించు ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి పొందాడా? మృతులలో నుండి పొందాడా? ఆయన పొందలేదండి. ఆయన అంటున్నాడు మృతులలో నుండి పొందేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అంతరంగంలో అబ్రహాము యొక్క అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇస్సాకును బలి ఇవ్వకముందే, ఇస్సాకు ఇంకా చావకముందే ఇస్సాకును బలి ఇచ్చేశాడని దేవుడు తీర్పు తీర్చేశాడు అనమాట. దేవుని తీర్పులు అన్నీ ఎలాగుంటాయంటే అంతరంగానికి సంబంధించినవి ఉంటాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఇచ్చేశాడే, నాకు అర్పణ ఇచ్చేశాడంట. క్రియలు కూడా అంతరంగంలో కనబడని క్రియలను బట్టి దేవుడు లెక్క. నువ్వు చేసినది ఏంటమ్మా? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన హృదయంలో, మన అంతరంగంలో మనం ఏం చేసాం? పాపాలు పరీక్షించుకున్నాం. ఏం చేసాము? దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అంతరింద్రంలో ఉన్న మొట్టమొదటి భాగం గురించి ధ్యానం చేస్తాం. మన హృదయంలో మన మనస్సు గురించిన ఆలోచనలు మనం ధ్యానం చేస్తూ రెండవ ఆర్గన్ గురించి ధ్యానం చేద్దామా? అంతరింద్రియంలో ఉన్నటువంటి రెండవ ఆర్గన్, ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్, సెకండ్ వన్ వచ్చేసి చిత్తము. దీన్నే హృదయము అంటాం. ద హార్ట్ ఆర్ ఆర్గన్ ఆఫ్ ఫీలింగ్. ఈ మాట చాలా వరకు చాలామందికి తెలియదు, వినండి బాగా. అంతరంగంలో క్రైస్తవులుగా మనం ఉండాలి. అంతరంగాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతరంగాన్ని ఆధారం చేసుకొని అంతరంగంలో మనం చేసే క్రియలు, అంతరంగమందు మనం ఆలోచనలు అని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. మనస్సు గురించి తెలుసుకున్నాం. అంతరింద్రియంలో ఉన్నటువంటి రెండవ ఆర్గన్ ఏంటంటే చిత్తము. అంటే ఇది ఏం చేస్తుందంటే ఫీలింగ్, ఆర్గన్ ఆఫ్ ఫీలింగ్. చూడండి, అదే ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయీనుతో, చాలమ్మా నీకు కోపమేలా. కోపం అనేది ఏంటి? అదొక ఫీలింగ్. హృదయంలో ఉన్నటువంటి ద్వేషము కోపం అనే ఫామ్లో, కోపం అనే రూపంలో బయటపడుతుంది అన్నమాట. హృదయంలో ఉన్నటువంటిది ఏంటంటే ద్వేషం, అది కోపం అనే రూపంలో బయటపడుతుంది. దేవుడు ఫీలింగ్స్ను చూస్తూ ప్రశ్న వేస్తాడు. వై ఆర్ యాంగ్రీ కయీన్ అని అడుగుతాడు. ఎందుకు కోపడ్డావు అని. నిజంగా కోపడినప్పుడంతా ఈ ప్రశ్న గుర్తుకు రావాలి మనకు. ఎప్పుడెప్పుడు కోపడతామో అప్పుడు గుర్తు రావాలి. దేవుడు ప్రశ్నిస్తాడు, వై ఆర్ యు యాంగ్రీ? దేవునికి రావాల్సిన మహిమ రాకపోతే మనం కోపడడంలో తప్పు లేదు. మన పిల్లలను క్రమశిక్షణలో పెట్టుటకాయ మనం కోపడితే పర్వాలేదు. మరే ఇతర కారణాన్ని బట్టైనా మనం కోపడితే గాడ్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ us. Why are you angry? మన గత వారం అంతట్లో మనం కోపడ్డాం కదా. కోపపడడం అనేది పాపం అండి. ఎందుకు కోపడ్డావు నువ్వు? చీటికి మాటికి నా భార్య మీద నేను కోపడ్డాను అనుకో, దేవుడు నన్ను అడుగుతాడు, ఎందుకురా కోపడుతున్నావు? మగోడు అని అహంకారమా నీకు అంటాడు. అనడా? ఎస్, నా ఫీలింగ్ని బట్టి నా హృదయం ఏందో దేవునికి కనుక్కుంటాడు. తెలిసిపోతుంది. నా హృదయంలో ఏముందో తెలుసుకొని అడుగుతాడు. నీ హృదయంలో అహంభావం ఉంది, అందుకే కోపడుతున్నావు. భార్య భర్త మీద కోపడింది అనుకో, దేవుడు అడుగుతాడు, ఏమ్మా ఎందుకు కోపడుతున్నావు? ఎందుకు లోబడ్డం ఇష్టం లేక కోపడుతున్నావా నువ్వు? వాయ్?
ప్రశ్నించేవాడే ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మీద కోపడితే దేవుడు ప్రశ్నిస్తాడు. ఏంట్రా, అధికారానికి లోబడ్డం ఇష్టం లేదండి, క్రమశిక్షణలో పెట్టడం నీకు ఇష్టం లేదా, ఎందుకు కోపడుతున్నావు, వై ఆర్ యాంగ్రీ? దేవుడు ప్రశ్నిస్తాడు. మన ఫీలింగ్స్ని దేవుడు ప్రశ్నించేవాడే. ఇది ఒక రెండవ ఆర్గన్ మనం ధ్యానం చేసి, ఒకసారి శిష్యులను దేవుడు ప్రశ్నిస్తాడు, మీరెందుకు భయపడుతున్నారు అన్నాడు కదా. మన ఫీలింగ్స్ను మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు అంతరంగాన్ని ధ్యానం చేస్తూ అంతరంగంలో ఉన్న రెండవ ఆర్గన్ అయినటువంటి చిత్తములో నుంచి వచ్చేటువంటి ఫీలింగ్స్ను మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు అంతరంగాన్ని పరీక్షిస్తాడు. అందులో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటో చూడండి. 4వ అధ్యాయము 40వ వచనం చూడండి. మార్కు, అప్పుడు ఆయన భయం, ఏమా భయం, భయం అనేది కూడా ఒక ఫీలింగ్. ఎందుకు భయపడుతున్నాను అని క్వశ్చన్ వేస్తున్నాను. ఎందుకు భయపడుతున్నాను, భయం ఎందుకు వస్తుంది? విశ్వాసం లేదా నా మీద? యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాను కదా, మీతోనే ఉన్నాను కదా, ఎందుకు భయపడ్డారు మీరు? ఫలానా సందర్భాలలో, ఫలానా విషయాలలో, ఫలానా పరిస్థితుల్లో ఎందుకు భయపడ్డావు నువ్వు? అలాగే ఒకసారి ఒక స్త్రీతో దేవుడు ఏమంటాడు, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. గుర్తుందా మీకు? ఎవరితో అన్నాడు అన్నమాట? యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఏడుపు అనేది, భయం అనేది, కోపం అనేది ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అండి. దేవుడు ఫీలింగ్స్ను ప్రశ్నిస్తున్నాడు. వై ఆర్ యు యాంగ్రీ, వై ఆర్ యు క్రైయింగ్? లోపల అంతా దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఏ రూపంలో వస్తుంది? ఏడుపు రూపంలో వస్తుంది. లోపల చూస్తున్నాడు అనమాట ఆయన. ఎందుకు దుఃఖపడుతున్నావు నువ్వు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు దుఃఖం వస్తుంది నీకు? బాధ వేస్తుంది ఎందుకు? కారణం ఏంటి? నేను ఉన్నాను కదా నీతో, నువ్వెందుకమ్మా దుఃఖపడుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, ఎవరో ఎత్తుకొని పోయినారని నువ్వు అనుకుంటున్నావు. ఏసై లేడు, ఎవరో ఎత్తుకొని పోయారని. నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఏడుస్తున్నాను? నువ్వు అనుకుంటావు ఏసై లేడు నా దగ్గర అని. వెతికినా కనపడట్లేదేంటి? నా జీవితం ఏంది ఇలాగుంది? ఎంత వెతికినా ఆయన ఎక్కడా కనిపించడే. అప్పుడే ప్రత్యక్షం అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నాను? అంటే నీతోనే ఉన్నాను. అంతరింద్రియములను పరీక్షిస్తూ ఆయన వేసే ప్రశ్నలను మరి దేవుడు వేసే ప్రశ్నలు కరెక్టేనా, ఆ ప్రశ్నలో నేనున్నానా అని మనల్ని మనం చూసుకుంటూ కరెక్ట్ చేసుకుందాం పిల్లరా. తర్వాత 3వ ఆర్గన్ చెప్పేసి నేను ముగించేస్తాను, టైం లేదు మనకి, ఇప్పటికే చాలా సమయం అయింది. 3వ ఆర్గన్ ఏంటంటే అంతరింద్రియంలో కాన్షియస్నెస్, ద ఆర్గన్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆర్ కాన్షియస్నెస్. తెలుగులో ఏమంటాం? కాన్షియస్నెస్, మనస్సాక్షి అంటాం. మనస్సాక్షి అనేది ఒక దైవజనుడు అన్నాడు, అది ఒక అలారం లాంటిది అన్నాడు. అలారం మోగుతూ పెట్టుకుంటాం మనం పొద్దున్నే లేవాలని. అలారం మోగుతూనే జనరల్గా మనం ఏం చేస్తాం? దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ అలారం మోగుతుంది అది. ఇప్పుడు కొన్ని సెల్ ఫోన్స్లో అలారం అది నువ్వు ఎంత కట్ చేసినా 2-3 నిమిషాలు వెనక మళ్ళీ వస్తాయి, మళ్ళీ 2-3 నిమిషాలు వెనక వస్తూనే ఉంటుంది. అట్లా ఒక 15 మినిట్స్ వరకు అలాగే వస్తూనే ఉంటుంది. మన మనస్సాక్షిని దేవుడు మనలో పెట్టాడు, అలారం మాదిరి పెట్టాడు. పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా పని చేసినప్పుడు మనస్సాక్షి వెంటనే అలారం మోగినట్టు మోగుతుంది. దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, ఎందుకు అలారాన్ని అన్నిసార్లు ఆపేసావు నువ్వు? పాపం మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదనే కదా నేను మనస్సాక్షిని పెట్టాను. అలారాన్ని ఆఫ్ చేస్తూ అణిచిపెడుతూ పాపాన్ని ఎందుకు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయావు? దేవుడు ప్రశ్నించినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆదాము ఏం చేశాడంటే, చేసిన గొప్ప పొరపాటు ఏంటంటే, ఇదిగో నువ్వు నాకు భార్యగా ఇచ్చావు కదా. అవ్వ ఏం చేసింది? సర్పము నన్ను మోసపుచ్చింది కదా. దేవుడు ప్రశ్నిస్తాను వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే, తన అతిక్రమములను ఒప్పుకొనివాడు, తన అతిక్రమం ఒప్పుకొని దానిని విడిచిపెట్టినప్పుడు మనము కనికరము, దేవుడి దగ్గర నుంచి కనికరం పొందాలా. మనం కనికరం పొందకుండా కారణాలు వెతుక్కోకూడదు.
ఫలానా కారణాన్ని బట్టి అని మనం అంటున్నామంటే అక్కడ దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకోము. వారు ఆదాము కానీ అవ్వ కానీ దేవుడి దగ్గర నుంచి కనికరం పొందుకోలేదు. నిన్ను బట్టి ఈ నేలను శపిస్తున్నాను అన్నాడు. ఆదాము అంత కష్టపడడానికి కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోవటం, కారణాలు వెతుక్కుంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు, విమర్శించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఒప్పుకొని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని క్షమాపణ పొందుకుంటాం. దేవుని యొక్క కనికరాన్ని మనము మన అంతరింద్రియంలో మనం ఏమై ఉన్నా, మన అంతరింద్రియంలో మన పరిస్థితి ఎలాగుంది అనేది పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు బలలో పాడుతాం. అందరం కూడా తలలు వంచి పరీక్షించుకోవడం మొదలుపెడతాం.